భారత్ పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ ఫైనల్స్ అనేవి ఎంత అద్భుతంగా జరిగాయంటే అసలు ఆఖరి నిమిషం వరకు కూడా ఆ మ్యాచ్ అనేది అంత నరాలు అలాగే పళ్ళు బిగిసే అంత టెన్షన్ పెట్టిందనమాట. సరే, యాక్చువల్లీ ఈ లాస్ట్ మ్యాచ్లో తిలక్ వర్మ భారత జట్టుని గెలిపించాడు. కానీ ఇప్పటి వరకు కనుక చూసుకున్నట్టయితే అంటే ఈ ఆసియా కప్లో దాదాపుగా మన భారత జట్టు దాదాపుగా ఒక 7-8 మ్యాచ్ల దాకా ఆడింది. సో ఆ మ్యాచ్‌లన్నిట్లో కూడా మన భారత జట్టుని చాలా అద్భుతంగా గెలిపించి కీలక పాత్ర పోషించింది అభిషేక్ శర్మ. ఎందుకంటే లాస్ట్ ఫైనల్ మ్యాచ్‌లో కాకుండా ప్రతి మ్యాచ్‌లో కూడా 70+ పరుగులు చేసిన ఓపెనర్‌గా కూడా తను అద్భుతంగా రాణించాడు. అయితే ఇక మ్యాచ్ అనంతరం తనకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ వచ్చిందనమాట. సో అప్పుడు తను ఏం చెప్పాడు అనేది గనక చూసినట్టయితే దిమ్మ తిరిగిపోవాల్సిందే. అయితే తనేమన్నాడో ఒకసారి తెలుసుకుందాం. కారు గెలుచుకోవడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్లీ అభిషేక్ శర్మకి మంచిగా కార్ అనేది గిఫ్ట్ వచ్చిందనమాట. హవాల్ హెచ్9 అని చెప్పేసి ఒక మంచి కార్ అయితే వచ్చింది. అయితే ఆ కార్ గెలుచుకోవడం తనకు చాలా హ్యాపీనెస్ అని చెప్తూ తన ఒక స్పీచ్‌ని స్టార్ట్ చేశాడు. అదేంటంటే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఒక జట్టులో ఓపెనర్‌గా చోటు సంపాదించడం అంటే అంత ఈజీ పని కాదు. దానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. కోచ్, కెప్టెన్ సపోర్ట్ నాకు చాలా అవసరం. అది నాకు టోర్నమెంట్ మొదటి నుంచే లభించింది. నేను మంచి స్టార్ట్ ఇస్తే మా జట్టు గెలవాలి అనేది నా ఆలోచన. అయితే నిజానికి ఈ మ్యాచ్ గెలిచిన వెంటనే నేను కోహ్లీ భయ్యాతో మాట్లాడాను. ఆయన నాకు చెప్పిన మాట ఒకటే. నువ్వు ఈరోజు నీ వ్యక్తిగతమైన ఆట ఆడకపోయినప్పటికీ కూడా జట్టు గెలిచింది, కప్పు అందుకుంటోంది అంటే నీ పాత్ర చాలా కీలకం. నువ్వు నీ 100% చేసావు, బాధపడకు అని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఫైనల్ మ్యాచ్‌లో నేను ఆడలేదు అన్న బాధ నాలో కొంతవరకు ఉంది. అందుకని కోహ్లీ భయ్యాతో మాట్లాడిన తర్వాత ఆ బాధ పోయింది. నేను మంచి స్టార్ట్ ఇస్తే మా జట్టు గెలవాలి అని అనుకున్నాను. కానీ కొన్నిసార్లు విఫలమవుతాం. అది ప్రాసెస్‌ని ఫాలో అవ్వాలి కానీ మనం ఎక్కడా కూడా నిరాశ పడిపోకూడదు. అదే విషయాన్ని నాకు కోహ్లీ, రోహిత్‌తో పాటుగా ప్రస్తుతం ఉన్న మా హెడ్ కోచ్, కెప్టెన్ కూడా చెప్తారు. అయితే కొన్నిసార్లు పవర్ ప్లేలో కొన్ని సంఘటనలు చోటు చేసుకోవచ్చు. నిజానికి పవర్ ప్లేలో స్పిన్నర్స్ వస్తే నేను ఆ పవర్ ప్లేను ఉపయోగించుకోవాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నాను. అలాగే టాప్ ఫాస్ట్ బౌలర్స్ అయినా సరే, ఎవరైనా సరే నేను మొదటి బంతి నుంచి దాడి చేయాలి అనేది నా అభిప్రాయం. కానీ ఒక్కొక్కసారి అది వర్కౌట్ అవ్వదు అంటూ చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనప్పటికీ ఇక ఆఖరి రోజు ఫైనల్స్ మ్యాచ్ హీరో తిలక్ వర్మ అయితే ఖచ్చితంగా ఈ టోర్నమెంట్‌కి ఇంకొక హీరో అయితే మాత్రం అభిషేక్ శర్మ అని చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.